స్పెషల్ అబ్బాయిగా పుట్టే ఇన్ కేస్ వన్ డే గర్ల్గా ఉంటే ఏ అబ్బాయి ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తాను లెవెల్కి పోకుండా. అమ్మాయిలు సైడ్ చేయాలి ఒక్కరోజు కూడా వద్దు నాకు. డ్రింకింగ్ బ్లాక్ డాగ్. ఒక అబ్బాయి ధైర్యంగా ఉండాలంటే జోబు నిండా డబ్బులు ఉండాలి. అదే ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలంటే ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఉండాలి. ఈ లాజిక్ తెలిస్తే ఎలా అయినా ఉండదు. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ఫన్ గాన్ అండ్ నేను మీ అర్జున్. ఈరోజు నేను ఒక క్రేజీ టాపిక్తో ఇక్కడ ఉన్నాను. అది క్రేజీ టాపిక్ ఏంటంటే ద రోల్ రివర్స్ అనమాట. అదేంటంటే ఒక్కరోజు అబ్బాయిలు అయితే అమ్మాయిగా ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు, అదే అమ్మాయిలు అయితే అబ్బాయిగా ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు. ఇది ఈరోజు నా క్రేజీ టాపిక్ అనమాట. సో లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ పీపుల్ వాంట్ టు సే. వాళ్ళ క్రేజీ ఆన్సర్స్ తెలుసుకుందాం. లెట్స్ గో గాయ్స్, లెట్స్ గో. సో బేసిక్గా ఇంట్లో ఎప్పుడు అంటుంటారు కదా, ఏదైనా గొడవ తినప్పుడు నేను అబ్బాయి ఉంటే బాగుంటుంది, నన్ను ఎక్కడికి పంపరు అది ఇది అని చెప్పేసి. సో ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు బీ అ బాయ్ ఫర్ వన్ డే, వాట్ యూ వాంట్ టు డూ? I just want to sit in a low-class theater and watch a movie sitting in a corner. Wow, that's really crazy. So, in your words, being a boy or being a girl, which one is difficult? Difficult. Yeah, which one is hard? Like Being a guy is difficult, I guess. Wow. Because girls always have sympathy in the society, and yeah, you get to be pampered in the house also. Mm-hmm. But then guys will be restricted, right? Guys I will mean, be yeah, you can go out, have fun and drink, but then girls will be having more pampering from the parental side or even in the society. Even guys drink these days. See, girls drink these days. But then that doesn't matter more. Alright, cool. It's been nice talking with you. Thank you. So, ఒక్క రోజు అబ్బాయిలా ఉంటే what you want to do? I couldn't say it, but I would like to drink all the brands of alcohol right now. Wow. I would taste all the brands. Yeah. So, and anything else? Nothing much, and I would roam. That's it. Freely. Night times actually. Night Times. Night out. Main thing is night out. So, which one is difficult in your point of view? Girl is difficult. Being girl is Yeah. difficult. Why so? Restrictions main thing. Mm-hmm. Main thing is restrictions, and that's it. No freedom. More they restrict girls more. No, so I feel being a girl is difficult. అంటే వన్ డే ఇఫ్ యూ వాంట్ టు బి అ గర్ల్, ఒక రోజు అమ్మాయిలా ఉండాలనిపిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా, ఆడుకుంటా అబ్బాయిలని. అమ్మాయిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే థింగ్స్ ఏదైతే నువ్వు మిస్ అవుతావు, నేను కూడా అమ్మాయి అంటే ఇలా చేస్తుండేవాడిని, అలా ఏదైనా నీకు అనిపించింది? షాపింగ్ పక్కా. ఇంకా చాలా షాపింగ్. ఇప్పుడు మాకు ఉంటారుగా, వెనకాల పోవాలిగా. సో నీ పేరు? ఉత్తేజ్. సో నువ్వైతే ఏం చేస్తావు ఒకరోజు అమ్మాయిగా ఉంటే? వాట్ యూ వాంట్? అన్ని ప్లేజర్స్ ఈజీగా వచ్చేసాయి బికాస్ బాయ్ ఫ్రెండ్ అన్ని చూసుకుంటాడు కాబట్టి గర్ల్స్ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. షాపింగ్ కానీ రీఛార్జ్లు, షాపింగ్లు, సో అన్ని చూసేసుకుంటారు కాబట్టి చాలా ఫన్. ఒకరోజు చాలా ఎంజాయ్ చేయడానికి మొత్తం లాస్ట్ అంతా. సో నీ దృష్టిలో అబ్బాయిగా ఉండడం కష్టమా, అమ్మాయిగా ఉండడం కష్టమా? ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే కానీ ఎవరి ఎంజాయ్మెంట్స్ కూడా వాళ్ళే. సో నీ దృష్టిలో అంటే లైక్ అంటుంటారు కదా జెండర్ ఈక్వాలిటీ అని అదని ఇదని. సో నీ దృష్టిలో ఏది బెటర్? అబ్బాయిగానే కష్టం బికాజ్ అమ్మాయిని మెయింటైన్ చేయాలి కదా. దట్స్ గుడ్ వన్, రియల్లీ దట్స్ అ గుడ్ వన్. సంప్రదాయంగా గుడికి వెళ్తాం. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు నిజం చెప్పొచ్చు. నిజమే చెప్పినా. ఇప్పుడు ఇంకా అమ్మాయి అయితే పేరెంట్స్ ఎట్లా పంపిస్తారు. సో నీ దృష్టిలో బీయింగ్ ఏ బాయ్ ఆర్ బీయింగ్ ఎ గర్ల్ ఈజ్ డిఫికల్ట్? అంటే గర్ల్స్ కూడా డిఫికల్ట్. ఒకటి ఇఫ్ యూ వాంట్ గర్ల్స్ డిఫికల్ట్, బీయింగ్ ఎ గర్ల్ ఈజ్ డిఫికల్ట్. Never felt that. అంటే ఎప్పుడు అనిపించలే అబ్బాయిలా పుట్టాలని బికాస్ I was born and brought up, I mean like I was born a girl but I was brought up like a boy by my dad. So because I was the only kid for my dad, so obviously he's very concerned about my security safety, so he always brought up me like a boy, so that it doesn't differ to me being a boy or a girl. Maybe in India I can go out in the night alone and roam if I was a boy. That's it. It doesn't. So being a boy or being a girl, which one is difficult? Being a human. సో మీరు ఒకరోజు అమ్మాయిగా మారితే ఏం చేయాలనుకుంటారు? వాట్ యూ వాంట్ డు? బాగా షాపింగ్ చేయాలనుకుంటా. ఇంకా రోమ్ అరౌండ్ లైక్ ఎనీథింగ్ లైక్ ఎ బాయ్. సో బీయింగ్ ఎ గర్ల్ ఆర్ బీయింగ్ ఎ బాయ్, విచ్ వన్ ఇస్ డిఫికల్ట్? బీయింగ్ ఎ గర్ల్ ఇస్ అ డిఫికల్ట్. వై సో? ఆల్వేస్ హరాసింగ్ ద పీపుల్ అండ్ యునో సమ్ డిఫికల్టీస్. సో రోడ్డుపై వెళ్ళడం కానీ అది కానీ చేయడం కానీ గర్ల్స్ దే హ్యావ్ డిఫరెంట్ డిఫికల్టీస్. సో ఐ అండర్స్టాండ్. సో మీరు ఒక్కరోజు అబ్బాయిగా పుడితే ఏం చేస్తారు? వాట్ యూ వాంట్ డు? There's nothing special అబ్బాయిగా పుట్టే.
నథింగ్ స్పెషల్. అంటే ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ దెన్ అమ్మాయిలకు ఉన్నంత ఇది లేదు. నో ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మేబీ రైడింగ్ బైక్. బైక్ రైడింగ్. బైక్. దట్స్ ఇట్. ప్రపోజ్ చేస్తుంది అబ్బాయికి. Alright. So being a boy or being a girl, ఏది డిఫికల్ట్? Being girl is difficult. Being girl is difficult. Why so? Because we think more complicated. Nothing is different. Both are equal. Equal. Yeah, we do the shoppings. And That is the main for the girls, right? Shopping is the best. And Go for outing, enjoying, that kind of it. సో ఒక రోజు అబ్బాయిగా ఉంటే what you want to do in your life? I don't want to do anything special because my parents gave me all the freedom when I was a girl. I don't think nothing differs if you're a girl or a guy. That's it. Alright, so which one is difficult, being a boy or being a girl? Being a boy. Being a boy is difficult. Yeah. Why so? You need to lie so many to your parents Lie. Why do you think boys lie so much? because they need to make many parties. That's what I see in my family. Oh, okay. What I will do? That's really a crazy question. Okay, I will go with my boyfriend and I will do a lot shopping. What normally girls used to do. You thought same? Yes. So you're gonna do shopping? Yeah. And anything crazy? And I'm gonna give some angle to the boys. Oh, that's a good one. And That's all. okay, one final question. So being a girl or being a guy, which one is difficult? Nowadays it's both are equal. I mean, girls and boys both are being treated same. So it's not a difficult thing being girls or being boys. గర్ల్ డిఫికల్ట్ ఎందుకంటారు? మేనేజింగ్ హెయిర్ ఒకసారి నేను పెంచాను, వెరీ టఫ్ థింగ్. Good, that's a good one. And ఇంకా Managing so many boyfriends also. దట్స్ అ పాయింట్. what managing? కికింగ్ బాయ్స్ అవుట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్. Oh, దట్ వే okay. బీయింగ్ ఎ గర్ల్ ఇస్ డిఫికల్ట్. లైక్ టీచ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఫర్ ద గర్ల్స్. Oh, you want to teach self-defense classes for girls? Yes. Wow, that's a crazy one. I never came through this answer. దట్స్ వెల్ గుడ్ థింగ్ టు టీచ్ నౌ డేస్ ఫర్ గర్ల్స్. And anything? They work at night, so that's a positive thing. That's So you want to teach them self-defense classes after being a girl? That's really crazy, Later man. on you will face the problem. no, I won't go into that cases, right? So I want to be in that side. Smoking, drinking, bike riding. Yeah, drinking. She was so much excited. He was drinking. Okay, which brand you like? Black Dog. Wow. And Yeah, smoking. Roam every street Smoking. without any restriction. Roaming, riding, roaming. okay, so you can do all these things being a girl as well, right? No. Why so? I'm a traditional girl, you know. Wow. See this, guys. she's a traditional girl and she was. Traditional. Alright, that's a good one. So being a girl or being a guy, which one is difficult in your words? Being a girl is difficult. Why so? అంటే మేము డ్రెస్ కొంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అన్నీ కొనాలి కదా. బీయింగ్ బాయ్ అయితే ఐ మీన్ బాయ్ అయితే జస్ట్ ప్యాంట్ షర్ట్. ఒక్కరోజు అమ్మాయిగా అంటే ఒక్క రోజులో ముగ్గురు అమ్మాయిలు పటాయిచ్చేసి షాపింగ్ చేయించేస్తా. ముగ్గురు అబ్బాయిలతో షాపింగ్ చేస్తారు. ఇంకా షాపింగ్ ఇంకంతగా ఇంకేం చేయాలి అంతేనా? అంతే. ఇంకా ఎనీథింగ్ క్రేజీ that girls do that you want to do? I don't know right what they do. Oh, you don't know what they do? Oh, that's a good one. Being a girl is different. Being a girl is difficult. Why so? Because they have situations like they have to leave their home while they got married. సో ఒక్కరోజు అమ్మాయిగా ఉంటే లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాను? ఏ అబ్బాయికి ఇబ్బంది పెట్టుకున్నా నాకు వచ్చి నేను పెట్టుకుంటాను. నా షాపింగ్ బిల్ నేనే పే చేస్తాను. ఎంత సిన్సియర్ నువ్వు అయితే. కేక్ అసలు అమ్మాయిగా ఉండడమే కష్టం. ఎందుకు? ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టాలి, షాపింగ్ బిల్ కట్టించాలి అంటే చాలా కష్టం కదా. ఇటు పేరెంట్స్ని అబ్బాయిల్ని చాలా మేనేజ్ చేస్తారు. బాగా కట్టినట్టున్నారు కదా షాపింగ్ బిల్లులు. నో, ఇంతవరకు అవసరం రాలేదు. అంత కట్టకుండా ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఖచ్చితంగా ఏదో కట్టే ఉండాలి. ఇంతవరకు అయితే కట్టలేదు, ఫ్యూచర్లో కట్టచ్చు. ఒక అబ్బాయి ధైర్యంగా ఉండాలంటే జోబు నిండా డబ్బులు ఉండాలి. అదే ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలంటే ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఉండాలి. ఈ లాజిక్ తెలిస్తే ఎలా అయినా ఉండొచ్చు. నైట్ అంతా హైదరాబాద్ తిరగాలని గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తా. అమ్మాయిగా ఉండడం కష్టం. ఎందుకు?
ఎందుకంటే అబ్బాయిగా ఉండబట్టే కదా ఇప్పుడు నేను నైట్ అంతా తిరుగుతా నా అమ్మాయిగా ఉండే అదే ఆన్సర్ ఎందుకు ఇస్తాను. సో అందుకని అమ్మాయి ఉండడం కష్టం. సెక్యూరిటీ నాట్ రిస్ట్రిక్షన్స్, సెక్యూరిటీ ప్రాబ్లం. ఫస్ట్ ఆల్ బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సో డిఫరెంట్ బైక్స్ ట్రై చేయాలని ఉంది. అండ్ వన్ నైట్ ఫ్రెండ్స్ అంతా తిరగాలని ఉంది మొత్తం. ఇంకా అండ్ అమ్మాయిలకు సైట్ వేయాలి. ఇంకా పార్టీస్, పబ్కి వెళ్ళడం, మూవీస్. బీయింగ్ ఏ గర్ల్ కష్టం. ఐ మీన్ అబ్బాయి అంటే ఇక్కడ మంచిగా తిరగవచ్చు, అది ఇది సేఫ్టీ ఉంటుంది. అమ్మాయికి అయితే సెక్యూరిటీ ఉండదు కదా నైట్ పూట. సో అమ్మాయిగా ఉండడం అంటే కష్టం. బట్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అనుకుంటున్నారు అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు అబ్బాయి కంటే. లేట్ నైట్ పార్టీస్కి పబ్కి వెళ్ళాలి. అమ్మాయికి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. అమ్మాయిలు కూడా పబ్బులు అలో ఉందిగా. అంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు. అబ్బాయిగా అయితే చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. I want to drink. You want to drink? Drink. What do you want to drink? I want to try once. What do you want to drink? అదే హార్డ్ డ్రింక్ ఏదైనా ట్రై చేయాలి ఒకసారి. No particular brands, huh? No particular brands. Alright, so అబ్బాయి ఉండడం కష్టం, అమ్మాయి ఉండడం కష్టం. అబ్బాయిగా ఉండడం కష్టం. చాలా రెస్పాన్సిబిలిటీ. సో ఫైనల్ ఎవరో ఒకరిని అర్థం చేస్తాను మా బాధని. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఐ మీన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అయినా ఒక అమ్మాయి జాబ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ తన ఇష్టం. కానీ అబ్బాయి ఇట్స్ కంపల్షన్. సో అబ్బాయిగా ఉండడం కష్టం అనుకుంటున్నా. ఇన్ కేస్ వన్ డే గర్ల్గా ఉంటే ఏ అబ్బాయి ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తాను లెవెల్కి పోకుండా. అవునా? లెవెల్కి పోకుండానా? ఎందుకలా? బీయింగ్ ఏ బాయ్ యూ షుడ్ అండర్స్టాండ్ వి నో హౌ గర్ల్స్ రియాక్ట్. ఓకే. సో ఒక్కరోజు ఎంతమంది అయితే అంతమందికి ఓకే ప్రపోజ్ చేస్తాను. అది ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తాను. మెయిన్ బాయ్ ఫ్రెండ్ హర్ట్ చేయను. ఇంకా వాడు ఎప్పుడు కలవమన్నా కలుస్తాను. అన్నమాట. మనిషిగా ఉండడం కష్టం. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. As a girl, I'm happy with what I'm doing right now. And being like a girl, I'm taking the responsibilities of all the things. As a mother, as a daughter-in-law, and everything as a daughter-in-law. So, being like a guy also, even I used to work and I used to manage the things accordingly. So, I didn't think a specific change in what gender means a lot. See, basically, each and everyone has their own priorities. So it doesn't mean like being a girl is something specific and being a girl is something different. Guy is something different. So guy is almost he is equal. Like he will do all the things what is required for the family, but he can't take much more responsibilities what a mother can do and how she can build up his children and all. So most probably girl will have her own capabilities of how she can manage the things accordingly in the home and all. And both are equally prioritized in a family to take care of the family first of all. So in your words, the being a girl is a little bit difficult. That's what you mean to say? Of course, like a guy can't do anything, everything what a girl can do, like managing everything in the family and all. We can say like even cooking and taking care of children all the time, prioritizing the timings accordingly for everyone. So this is a little bit change in both of them. So if you're a girl for one day, what do you want to do in your life? I want to quit my job. And? No, I want to quit my job if I'm a girl. And do what? Do what? Sleep, happily enjoy. Girls do that. No, if I'm a girl, I will do that. Okay. So why do you think like girls can happily sleep at home without job? No, I didn't mean that. No, I didn't mean that. Then? No, if I were a girl, if I had an option, then I'll quit my job. But it will take a lot of time for them to shop. No, not that definitely. Attention. It has its own ways actually. Being a boy is some sort of difficulty. Being a girl, so I feel as I'm a boy, I feel being a boy is difficult. I would like to roam around all where in night on a bike. Oh, that's good. It's like matching two perspectives, us as well as others. We have to match both the heights. Being a girl is difficult. అమ్మాయి ఉండడమే కష్టం. ఎందుకంటారు?
she has a lot of responsibilities. సో బీయింగ్ గర్ల్ ఇస్ డిఫికల్ట్. Yes. సో ఒక్కరోజు మీరు అబ్బాయిలా ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్లో? ఫుల్ ఆన్ బైక్ రైడ్స్, అమ్మాయిలకి లైన్ వేస్తాను, ఇంకా పబ్స్కి వెళ్తాను బాగా, అండ్ ఐ డ్రింక్ బేర్. We have so many concerns. So many advantages. Yes. So advantages are difficult. Difficulties, advantages కూడా మాకే ఎక్కువ యాక్చువల్లీ. అంటే నాకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం, గర్ల్గా నేను చేయలేకపోతున్నాను కాబట్టి బాయ్ అయితే చేయొచ్చు అని. నైట్ లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఇంకా నైట్ మొత్తం మార్నింగ్ 3-4 వరకు తిరుగుతూనే ఉంటాం, లాంగ్ డ్రైవ్స్ బాగుంటుంది కదా. అమ్మాయిలు అయితే అట్లా అలో చేయరు కదా. బాయ్ అంటే లైఫ్ లాంగ్ నేను మమ్మీతో ఉండొచ్చు, అదే అమ్మాయితో ఉండలేరు కదా. సో బీయింగ్ అ గర్ల్ ఇస్ డిఫికల్ట్. దట్స్ వాట్ యు మీన్ టు సే. దట్స్ ఎ గుడ్ వన్, థ్యాంక్ యూ. మీరు అబ్బాయిగా ఉంటే ఒక రోజు ఏం చేస్తారు లైఫ్లో క్రేజీ? ఆబ్వియస్గా నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను, డ్రింకింగ్ అండ్ ఆల్. ఏ బ్రాండ్? వోడ్కా. వోడ్కా అమ్మాయిలు నేర్పించడం. శారీ కట్టుకుంటా భయ. శారీ కట్టుకుంటా? అమ్మాయిలు కనపడలేదు. ఓ ఈ మధ్య అమ్మాయిలు శారీలో కనపడట్లేదంట, విన్నారా? ఏమన్నారు? అసలు అబ్బాయిగా ఉండమే వద్దా? అసలు అదేంటది? అమ్మాయిగా ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై లైఫ్. ఇన్ కేస్ ఒక్క రోజు థాట్ కూడా వద్దు నాకు. డిఫికల్ట్ అంటే ఏది దానికి ఉంటుంది, బట్ గర్ల్ ఇస్ లైక్ ఫన్, ఎంజాయ్, హ్యావింగ్ ఫన్, అన్ని రకాల థాట్స్ అండ్ ఆల్. we can enjoy our life. సో యూ మీన్ టు సే బీయింగ్ అ బాయ్ ఇస్ డిఫికల్ట్. వాళ్ళ డిఫికల్టీస్ వాళ్ళకు ఉంటాయి, మా డిఫికల్టీస్ మాకు ఉంటాయి, రైట్? సో అది డిఫికల్ట్ అనేది ఏం లేదు, ఎనీథింగ్ ఇస్ ఎంజాయబుల్. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద క్రేజీ థింగ్ గైస్, రియల్లీ పీపుల్ ఆర్ రియల్లీ క్రేజీ అనమాట. సో ఇది ఇవాళ టాపిక్, ద రోల్ రివర్స్లో మీరు అందరూ చూసారు పీపుల్ ఎంత క్రేజీగా ఆన్సర్స్ చేశారు. సో ఇలానే మీ దగ్గర ఏదైనా క్రేజీ ఆన్సర్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ బిలో, సో దట్ నేను మీ దగ్గరకు వచ్చి ఆ క్రేజీ క్వశ్చన్స్కి క్రేజీ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ ఇట్, కామెంట్ ఆన్ ఇట్ అండ్ షేర్ ద వీడియో. అండ్ ఇలాంటి ఫన్నీ వీడియోస్ మీరు చూస్తూ ఉండాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NTV guys. So till then have fun guys, take care and I'm gonna see you all for the next weekend. Bye bye guys.